ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు వరకు మనం సజీవంగా, క్షేమంగా ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవాతి దేవునికే కలుగును గాక. ఆమెన్. ఈనాటి ఉదయకాల మన్నా ధ్యానం కొరకై ఒక గొప్ప దైవజనుడు చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రిచర్డ్ ఊంబ్రాండ్ అనేటువంటి దైవజనుడు అన్నాడు, నీ ప్రణాళికను పెన్సిల్తో రాసుకో, కానీ ఎరేజర్ దేవుని చేతికి ఇవ్వు అని. హల్లెలూయా. మరొకసారి చెప్పనా? నీ ప్రణాళికను పెన్సిల్తో రాసుకో, ఎరేజర్ మాత్రం దేవుని చేతికి ఇవ్వు. సాధారణంగా ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని గురించి ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు కదండి. చాలా ఆలోచిస్తూ ఉంటారు, చాలా ఆశలు కలిగి ఉంటారు. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, తరతరాల వరకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మా కుటుంబం అంతా కూడా దీవించబడాలి అని ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే ఏదైనా ఒక సమస్యలో నుండి బయటపడడానికి 2-3 ప్లాన్స్ వేస్తాం. ప్లాన్ ఏ, అది ఫెయిల్ అయితే ప్లాన్ బి, అది కూడా ఫెయిల్ అయితే ప్లాన్ సి. ఇలాగా చాలా రకాలుగా ఒక మనిషి తన జీవితం గురించి కానివ్వండి, తన జీవితంలో ఎదురయ్యే సమస్యలలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో అది కానివ్వండి, చాలా రకాలైనటువంటి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు, ప్రణాళికలు కలిగి ఉంటాడు తన జీవితాన్ని గురించి. అయితే ఈ దైవజనుడు అయినటువంటి రిచర్డ్ ఊంబ్రాండ్ అనే ఈ దైవజనుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, నీకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా పెన్సిల్తో రాసుకొని ఎరేజర్ దేవుని చేతికి ఇవ్వు. అంటే అందులో దేవునికి ఇష్టమైనవేవో, దేవుని చిత్తానుసారమైనవేవో, మన జీవితానికి మంచిదేదో ఆయన వాటిని నెరవేరుస్తారు. మనుషులం కదండి, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకు హానికరమైన వాటిని అడుగుతూ ఉంటాం. భవిష్యత్తును కూడా ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తారనంటే, మనకు హానికరంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన తుడిపేస్తారు. మన జీవితంలో నుండి ఆయన వాటిని కొట్టివేస్తారు. ఆయన చిత్తానుసారమైనవేవో వాటిని తప్పకుండా మన జీవితంలో జరిగిస్తారు. అందుకే క్రైస్తవులమైన మనందరం కూడా మన సొంత ప్రణాళికల మీద కాకుండా దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడడం అనేది చాలా అవసరం, చాలా మంచిది కూడా. హల్లెలూయా. ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవడము, ఆయన ఇష్టాన్ని చేయడానికి మనం ముందుకు అడుగులు వేయడం అనేది మనకెప్పుడు కూడా క్షేమ సాధనమైన విషయమే. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు అయినటువంటి సొలొమోన్ గారు చెబుతూ ఉన్నారు, సామెతల గ్రంథము 21వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్రం. మనుష్యుని హృదయంలో, ఒక నరుని హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయి, చాలా పుడుతూ ఉంటాయి, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏదైతే మన కొరకు తీర్మానిస్తారో, దేవుడు ఏ ఉద్దేశం అయితే ఆ విషయం పట్ల మన జీవితంలో కలిగి ఉన్నారో అదే స్థిరంగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. ఇంకా దాని విషయంలో ఎవరు ఏమి చేయాలని చూసినా అది జరగదు. దేవుని యొక్క తీర్మానము స్థిరమైనది. అదే మన జీవితంలో జరిగితేనే మనకి మంచిది, భవిష్యత్తుకి కూడా. అందుకే దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవడం మనం ఎప్పుడూ నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది దైవజనులకి వారి ప్రణాళికలు ఏవో ఉండొచ్చు, కానీ దేవుడు వారిని పిలుచుకున్నారు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు. వారి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను దేవుడు నెరవేర్చుకున్నారు. వారు చేస్తున్నటువంటి వృత్తిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. వారు ఉన్నటువంటి పొజిషన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. అప్పటికే వారి జీవితాల గురించి వారు ఎన్నో ఆలోచనలు కలిగి ఉండవచ్చు, ఎన్నో ప్రణాళికలు వారి జీవితాల్లో కలిగి ఉండవచ్చు. మనం ఎవరినైనా చూడొచ్చు, ఒక అబ్రహాం గారిని చూడొచ్చు, దైవజనుడైన మోషే గారిని చూడొచ్చు. తర్వాత మన క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారికి ఉన్నటువంటి శిష్యుల్ని మనం చూడవచ్చు. వీరందరూ కూడా వారు వేరే ప్రణాళికలు కలిగి ఉన్నారు, వేరే వృత్తుల్లో ఉన్నారు. కానీ దేవుడు పిలిచిన వెంటనే ఆయన మాటకు లోబడ్డారు.
తమ ప్రణాళికలన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని చిత్తానికి వారు లోబడ్డారు కనుక ఈ రోజున వారు మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు కాదంటారా? ప్రియ స్నేహితుడా, మీ జీవితాలలో కూడా ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు ఉండి ఉండవచ్చు. కానీ ప్రభు యొక్క చిత్తం ఏంటి, ప్రభు యొక్క ప్రణాళిక, ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోగలిగితే అదే మనకి ఎప్పుడు కూడా క్షేమకరమై ఉన్నది. మనందరం కూడా అడుగుదాం, ప్రభువా మా హృదయంలో ఆలోచనలు కాదు కానీ నీ తీర్మానమే, నీ ఇష్టమే మా జీవితాల్లో జరగాలి, నీ చిత్తమే మాలో సిద్ధించాలి ప్రభు అని మనం ఆయన్ని అడిగితే, ఆయన చిత్తానుసారంగా మనం ఆయన సన్నిధిలో అడిగే ప్రతిదీ కూడా ఆయన తప్పకుండా మనకి అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదివితే అక్కడ యోహాన్ గారు అంటూ ఉన్నారు, అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. అందుకే ప్రభువా నీ చిత్తమే జరగాలి అని మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఆయన సన్నిధిలో మనం అడిగిన ప్రతిదాన్ని, ఆయన చిత్తానుసారంగా అడిగిన ప్రతిదాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు, మన మనవులు ఆలకిస్తాడు, మనకి సహాయం చేస్తారు, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి ఆశీర్వాదకరమైన రీతిలో మనల్ని నిలుపుతారు. దైవాశీర్వాదాలు మనకు ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం డాడీ. ఈ మంచి ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. నీ ప్రణాళికను పెన్సిల్తో రాసుకో కానీ ఎరేజర్ దేవుని చేతికి ఇవ్వు అని దైవజనుడు రిచర్డ్ ఓంబ్రాండ్ అనే వ్యక్తి చెప్తూ ఉన్నారు. ప్రభువా ఆ దైవజనుడు చెప్పినటువంటి రీతిగా మేమందరం కూడా మా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటినీ నీ చేతులు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా, నీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం. మా ఇష్టం కాదు ప్రభువా, మా ఆలోచన కాదయ్యా, నీ తీర్మానమే మా జీవితాలలో స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణంగా నీ అధికారానికి మేము ఒప్పుకుంటూ ఉన్నామయ్యా. నీ సహాయం కావాలి. మా ప్రణాళికల్లో హానికరమైనవి ఉండొచ్చేమో కానీ నీ ఉద్దేశములు ఎన్నడూ సమాధానకరమైనవే అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవా నీ ఇష్టమే మా జీవితాల్లో జరిగించి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోండి. అనేక మంది ఎదుట నీ కొరకు సాక్షార్థముగా నిలిచినట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ఉదయకాలం ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా ఈ వాక్యానుసారమైనటువంటి దీవెనలు కలుగునుగాక అని ప్రార్థిస్తూ నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.